హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ సిఓపి అంటే ఫుల్ ఫామ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. దీనినే మనము వాతావరణ మార్పుల సదస్సు అని లేదా పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల సదస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యొక్క శిఖరాగ్ర సమావేశం ప్రతి సంవత్సరము కూడా నవంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. మనకు ఈ సంవత్సరం జరిగేటటువంటి కాప్ శిఖరాగ్ర సదస్సు మనకు 29వది. దీన్నే మనము COP 29 అని పిలుస్తాం. COP 29 పిలవడం జరుగుతుంది. ఈ COP 29 శిఖరాగ్ర సదస్సు మనకు 2024 అంటే ఈ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు ఈ యొక్క అజర్బైజాన్ యొక్క రాజధాని బాకులో నిర్వహించడం జరుగుతుంది. అదే మనకు ప్రీవియస్ 2023లో జరిగినటువంటి COP 28 అని పిలుస్తాం. ఈ COP 28 సదస్సు మనకు 2023 నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ జరగబోయేటటువంటి COP 30 సదస్సు 2025 నవంబర్ నెలలో మనకు బ్రెజిల్లో నిర్వహించడం జరుగుతుంది. మనము ఈ యొక్క కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ యొక్క హిస్టరీని, చారిత్రాత్మక పరిణామ క్రమాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అంటే దాని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం చూసినట్లయితే, మొదట మనకు ఐరాస అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కన్నా యునెస్కో అనేటువంటిది వారసత్వ కట్టడాలు, వారసత్వ ప్రదేశాలకు సంబంధించినటువంటి సంస్థ. FAO అనేది అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినటువంటి సంస్థ. యునిసెఫ్ అనేటువంటిది ఈ యొక్క పిల్లలు, బాలబాలికలకు సంబంధించినటువంటి సంస్థ. సో ఆ విధంగా ఐక్యరాజ్య సమితి ఈ వాతావరణ మార్పులకు సంబంధించి, ఈ యొక్క పర్యావరణ సమస్యలకు సంబంధించి ఒక భాగస్వామ్య కూటమిని లేదా ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తీసుకుంది. సో ఆ విధంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి వేదికనే మనము UNFCCC అని పిలుస్తాం. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ అని అర్థము. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క వేదికలో లేదా ఇక కూటమిలో దాదాపుగా 200 దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ యొక్క 200 భాగస్వామ్య దేశాల యొక్క వార్షిక సమావేశాన్ని మనము కాప్ అని పిలవడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని పిలవడం జరుగుతుంది. UNFCCC యొక్క వార్షిక సమావేశాన్ని మనము సింపుల్ వర్డ్లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని పిలవడం జరుగుతుంది. ఈ కాప్ యొక్క మొట్టమొదటి సమావేశం మనకు 1995 బెర్లిన్లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మనము ఈ కాప్కు సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సదస్సుల గురించి మనం చెప్పుకుందాం. సో మొట్టమొదటి సదస్సు మనకు 1995 బెర్లిన్లో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఇంపార్టెంట్ 15వ సదస్సు. ఈ 15వ సదస్సును 2009 కోపెన్హెగన్లో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కన్నా ఈ సదస్సులోనే ఈ యొక్క వర్ధమాన దేశాలు లాస్ అండ్ డ్యామేజ్ అదే విపత్తు నిధి లేదా పరిహారపు నిధిని ఏర్పాటు చేయాలి
ఎందుకంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల వలన కొన్ని పేద దేశాలు నష్టపోతున్నాయి. కాబట్టి వాటి యొక్క మనుగడ కోసము కొంత నిధిని ఏర్పాటు చేయాలి అని లాస్ అండ్ డ్యామేజ్ నిధిని ప్రపోజల్ చేసినటువంటి తీర్మానం చేసినటువంటి సదస్సు ఏదంటే కనుక COP15 2009 కోపెన్హెగన్లో జరిగింది. తర్వాత నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ COP21 ఇది 2015 ప్యారిస్లో నిర్వహించడం జరిగింది. దీనినే మనము COP21 లేదా CMP11 అని కూడా పిలుస్తాము. COP21 ఆర్ CMP11 అని కూడా పిలుస్తాము. ఈ యొక్క ప్యారిస్లో జరిగినటువంటి దాన్ని మన ప్యారిస్ ఒప్పందం అని అంటాము. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క భూతాపాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ మేర కంట్రోల్ చేయాలనేటటువంటిది ప్యారిస్ ఒప్పందము. అయితే ఇక్కడ CMP11 అంటున్నాం. ఏంటి CMP11 అంటే కనుక మనము క్యోటో ప్రోటోకాల్ అని అంటాం. క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది 1997లో జపాన్లోని క్యోటోలో జరిగినటువంటి క్యోటో ప్రోటోకాల్ని మనము 1997 క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది ఇది కూడా మనకు ఈ యొక్క గ్రీన్ హౌస్ ఉద్గారాల యొక్క స్థాయిని తగ్గించాలి అని యొక్క క్యోటో ప్రోటోకాల్లో చేసుకోవడం జరిగింది. సో ప్యారిస్లో జరిగినటువంటి COP21నే CMP11 అని కూడా పిలుస్తాము. ఇది క్యోటో ప్రోటోకాల్కి సంబంధించి. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు చేసుకున్నారు? 1997లో చేసుకోవడం జరిగింది. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలకు సంబంధించినటువంటిది. ఇక COP27 2027 ఇక ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నిర్వహించడం జరిగింది. షర్మ్ ఎల్ షేక్లో నిర్వహించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాక్ అని అంటాం. ఏమంటాము? మ్యాక్ అంటే కన్నా మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్. మ్యాంగ్రూవ్స్ అలయన్స్ ఫర్ క్లైమేట్. ఏంటి మ్యాంగ్రూవ్స్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అంటే కన్నా ఈ యొక్క UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి ఇండోనేషియా నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ యొక్క మడ అడవులకు సంబంధించి మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భాగస్వామ్య ఒప్పందం అన్నమాట. ఎందుకంటే మనకు మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్స్ అనేటటువంటివి ఈ సునామీ వంటి విపత్తులు సంభవించినప్పుడు ఒక రక్షణ గోడలాగా ఉండి మనకు భూభాగాన్ని పరిరక్షించడం జరుగుతుంది. పర్యావరణం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాంగ్రూవ్స్ అనేటటువంటిది. సో ఈ మడ అడవులకు సంబంధించినటువంటి భాగస్వామ్య ఒప్పందాన్ని మనం మ్యాక్ అని పిలుస్తాం. మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్. ఇందులో సభ్య దేశాలుగా ఈ యొక్క ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇండియా, శ్రీలంక, జపాన్, ఇండోనేషియా ఇవన్నీ కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ మనకు COP28 2023 దుబాయ్లో జరిగింది. నేను ఇంతకుముందు దుబాయ్లో జరిగినటువంటి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి COPకు సంబంధించినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి సదస్సులు. మొదటిది COP15, COP21, COP27, COP28. సో ఫ్రెండ్స్ ఇది COPకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ వీడియో. నెక్స్ట్ మనకు ఈ COP సదస్సు అయిపోయిన తర్వాత నేను ఈ COPకు సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోని పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.